గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నా పేరు డాక్టర్ శ్రీనివాస్, రిటైర్డ్ లెఫ్టినెంట్ కమాండర్, ఇండియన్ నేవీ నుంచి 2001లో రిటైర్ అయ్యాను. దానికి ముందు ఫిజికల్ ట్రైనర్గా ఉన్నాను అండ్ యాజ్ అ స్పోర్ట్స్ కోచ్గా కూడా ఉన్నాను. ఆయుర్వేదిక్లో డిఎంఎస్ చేశాను. చాలామందికి ఫ్రోజన్ హ్యాండ్స్, స్పైనల్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్, గ్యాంగ్రైన్స్, ఇలాగ సో కాల్డ్ డిసీజెస్ మన లైఫ్లో వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి అనేక ప్రాబ్లమ్స్. లైఫ్ ఎలాంటిదంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ హ్యావ్ హెల్త్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు హెల్త్ ఉంటుంది. వెన్ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్ యూ విల్ లూజ్ యువర్ హెల్త్. మనిషికి బాగా మెచ్యూరిటీ వచ్చేది ఎప్పుడు? వెన్ యూ రీచ్ అరౌట్ 40, 45, 50 ఇయర్స్ వచ్చేసరికి లైఫ్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ హౌ టు బిహేవ్, మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ 50 ఏళ్ళకి అన్ని బీపీ, షుగర్ అన్నీ వచ్చి ఉంటాయి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫిజికల్ వేజెస్ విల్ బీ వీక్. సో ఈ 30 years ప్లస్లో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ థింగ్స్. జనరల్గా ఇవాళ రేపు మనం హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, అర్థమవుతుందా అందరికీ? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో కాల్డ్ ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాబ్లం కానివ్వండి. సో ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు లేరు ఈరోజు. డబ్బు లేని వారు ఉన్నారు కానీ జబ్బు లేని వారు లేరు. దట్స్ క్లియర్. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు మనకి? దే విల్ టేక్ యువర్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆ శాంపిల్లో మనం చెప్పిన ప్రాబ్లమ్స్ని వెరిఫై చేస్తారు. మీకు ఇంత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఇంత హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఇంత ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నాయి, ఇంత కాల్షియం తక్కువ ఉంది, సో ఉండు. ఆ రిపోర్ట్స్లో మనకు అన్నీ వస్తాయి. ఈ జబ్బు ఎందుకు వచ్చిందని, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, మీ నడుములు ఎప్పుడు ఎందుకు వచ్చినాయి, లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, ప్లీజ్ రైట్. సో మీరు కూడా ఒక 30 minutes మీరు ఇక్కడికి వచ్చారు ఒక పర్పస్. ఆ పర్పస్ మీకు ఉపయోగపడాలి. వచ్చినందుకు 30 minutes మీ వాల్యూ మీకు ఇచ్చుకోండి. లైక్ సో వెన్ యూ డిజర్వ్ సంథింగ్ ప్లీజ్ గివ్ అ ప్రయారిటీ ఫర్ దాట్. నేను క్షుణ్ణంగా చెప్పబోయే 30 minutesలో నా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ ఇండస్ట్రీలో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. అండ్ మీ ఫ్యామిలీకి మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు హాస్పిటల్కి ఏ పని మీద వెళ్ళారు మీ లైఫ్లో? సో మీరు ఎప్పుడైనా హాస్పిటల్ వెళ్ళారా? ఏ పని మీద వెళ్ళారు? అదే ఏ ప్రాబ్లంతో వెళ్ళారు? బీపీ, రైట్. సో బీపీ అని మీరు చెప్పేశారు, వాళ్ళు విన్నారు. కానీ టెస్టులు కూడా జరిగి ఉంటాయి కదా. ఆ టెస్ట్లో ఏమేమి వచ్చినాయి? మీకు ఎల్డిఎల్ ఎంత ఎక్కువ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ ఉన్నాయి, ట్రైగ్లిజరాయిడ్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి. సో మీకు కోపం ఎక్కువ, కోపం వస్తే ఆపుకోలేరు, ఎందుకు వస్తుందో అర్థం కాదు, బీపీ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. సో కాల్డ్ రీజన్స్ తోటి మీకు రిపోర్ట్స్ ఇచ్చేశారు ఫైనల్. సో రూట్ కాజ్ ఏంటి? బీపీ రావడానికి రూట్ కాజ్ ఏంటి? అది వాళ్ళకి అవసరం లేదు, మీకు అర్థం కాదు. పక్కన పెట్టేస్తే బీపీ వచ్చింది, ఇక నువ్వు బీపీ గోళీలు వేసుకోవాలి కంటిన్యూగా. వేసుకోకపోతే స్ట్రోక్ వస్తుంది. ఇది క్లియర్. సో బ్లడ్ రిపోర్ట్లో వచ్చేటువంటి సో కాల్డ్ చేంజెస్ వల్లనే, బ్లడ్లో వచ్చే మార్పుల వల్లనే మనకి ఏ జబ్బు అయినా వస్తుంది. ఇది ఫైనల్. బ్లడ్లో వచ్చే మార్పు వల్లనే ఏ జబ్బు అయినా వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో అయితే బ్లడ్లో ఏమేమి మార్పులు రావచ్చు వయసు పెరిగే కొద్దీ? ఒకటి, బ్లడ్ చిక్కబడుతుంది, రక్తం చిక్కబడుతుంది. అందులో కొలెస్ట్రాల్ ఉండొచ్చు, విషం ఉండొచ్చు, మెటల్స్ ఉండొచ్చు, ట్రైగ్లిజరాయిడ్స్ ఉండొచ్చు, అనేక రకాల చెత్తా చెదారం కూడా పెరిగిపోతుంది. అది వయసు పైన పడే కొద్దీ మనం తినే ఆహారాన్ని బట్టి, టైంకి తినకపోవడం బట్టి గ్యాస్ వచ్చి అలాగే నానా రకాల రీజన్స్ ఉంటాయి. సో అయితే ఈ బ్లడ్లో వచ్చే మార్పు వల్లనే ప్రతి జబ్బు వస్తుంది. ఫైనల్, ఇట్స్ ఫైనల్. నౌ ఈ బ్లడ్ని హెల్తీగా చేయడానికి మన దగ్గర సోర్స్ లేదు. నీకు ఈ జబ్బు వచ్చింది కాబట్టి ఈ గోళీ కంటిన్యూ చేసుకో. సో బీపీ ఎందుకు వస్తుంది? హార్ట్ నుంచి బయటకు వెళ్ళినటువంటి రక్తం బొటని వేళ్ళ దాకా వెళ్ళి అక్కడ కావాల్సిన ఆర్గాన్ లైక్ న్యూట్రియంట్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ బ్రెయిన్ దాకా ట్రావెల్ అయ్యి మళ్ళీ సర్క్యులేట్ అవ్వాలి మళ్ళీ హార్ట్కి. ఈ ఎంటైర్ సర్క్యులేషన్ పూర్తిగా జరిగే ప్రాసెస్లో ఎక్కడైనా వెయిన్స్ కొంచెం మందపడ్డా, రక్తం చిక్కబడ్డా, ఆ ఫోర్స్ ముందుకు వెళ్ళాల్సింది మళ్ళీ వెనక్కి వస్తుంది. సో వాటర్ పైప్ ఉంది, పైప్ లైన్. మీరు ఎక్కడైనా కాలు పెట్టి తొక్కారు, ఏమవుతుంది? దట్ ఫోర్స్ విల్ కమ్ బ్యాక్. ఆ వెనక్కి వచ్చేదాన్నే బీపీ అంటాం. సాఫీగా వెళ్ళవలసింది ఎక్కడైనా ఒత్తిడి పడి
వెనక్కి తన్నితే బీపీ. దీనికి ఇంగ్లీష్లో సొల్యూషన్ లేదు. ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ మెడిసిన్లో సో కాల్డ్, నీ హార్ట్ పంపు బాగొట్టుకుంటుంది కదా, నీ రక్తనాళాలు ఎక్కడెక్కడో బూడిపోయినాయి, నీ రక్తం చిక్కబడింది, ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు హార్ట్ ఫోర్స్గా కొట్టుకోకుండా కొంచెం స్లోగా కొట్టుకునేగా ఇస్తారు డ్రగ్. సో ఫోర్స్ వెళ్ళట్లేదు, ఇంక వెనక్కి రాదు. అక్కడ ఎంతవరకు అయితే వాటర్ వెళ్తున్నాయో అంత మాత్రమే పంపింగ్ జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఆర్గాన్స్కి వెళ్ళవలసినటువంటి న్యూట్రియంట్స్ సరిపడా వెళ్ళకపోగా మనిషి బ్రతికే ఉంటాడు. చిన్నగా బీపీ వచ్చిన తర్వాత మతిమరుపు వస్తుంది. కారణం ఏంటి? బీపీకి ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల బీపీ ఫోర్స్గా రక్త ప్రసరణ వెళ్ళట్లేదు కాబట్టి వెనక్కి వస్తుంది. వెళ్ళవలసిన దగ్గరికి వెళ్ళకపోతే మతిమరుపు రాకేం వస్తుంది? కాళ్ళకి రక్త ప్రసరణ వెళ్ళకపోతే కాళ్ళు ముద్దుబారిపోతాయి, కొన్ని రోజులు కాళ్ళు పుండు పడితే తగ్గదు, కట్ చేయాలి. ఎందువల్ల వచ్చినది? బీపీ వల్ల వచ్చినాయి. బీపీ ట్యాబ్లెట్లు వేసుకున్నాం, బతికే ఉన్నాం, కానీ దానివల్ల పోయేవన్నీ పోతూనే ఉన్నాయి. సో ఎమర్జెన్సీ కోసం మనం ఆసుపత్రికి వెళ్ళొచ్చు. ఎమర్జెన్సీ అంటే బ్రతికుండడానికి. ఇంగ్లీష్ మందుల్లో మనకు బ్రతికుండడానికే రీసెర్చ్ జరిగింది ఇప్పటిదాకా, మనిషిని బ్రతికించడానికే. అయితే అలా బ్రతికుండటమే వరకు సరిపోతుందా? మంచం మీద ఉన్నాడు కూడా బ్రతికున్నట్టే, మంచం మీద పడుకున్న పేషెంట్ కూడా బ్రతికున్నట్టే అన్నాను కదా. కానీ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి? మన పనులు మనం చేసుకుంటాం, మన తిండి తింటాం, మనం టాయిలెట్కి మనకు వెళ్తాం. సో మన లైఫ్ని మనం జీవిస్తున్నప్పుడు జీవితం అంటాం. బ్రతికుండడం అంటే శ్వాస వాడిన ప్రతి ఒక్కరు బ్రతికున్నట్టే లెక్క. సో మనిషి జీవించాలా, ఓన్లీ బ్రతికుంటే సరిపోతుందా? జీవించాలి. జీవించాలంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం సక్రమంగా పనిచేయాలి. ముఖ్యంగా సెన్సరీ ఆర్గాన్స్. సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? సెన్సరీ ఆర్గాన్స్ అంటే చెవులు, కళ్ళు, ముక్కు, నోరు. ఎక్కడ ఉన్నాయి అవన్నీ? మెడ పైన. సో ఇక్కడికి వెళ్ళేటువంటి రక్త ప్రసరణ కింద భాగంకి వెళ్ళే రక్త ప్రసరణ కంటే 40 రెట్లు సన్నగా ఉన్నటువంటి రక్తనాళాల్లో నుంచి రక్తం ప్రవహించాలి. దీన్ని మైక్రో సర్క్యులేషన్ అంటాం. ఈ అబౌవ్ దీన్ని మైక్రో సర్క్యులేషన్ లేదా హైలీ ప్యూరిఫైడ్ బ్లడ్ ఇక్కడ వెళ్ళాలి. సో ఆల్రెడీ కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళకి, గ్యాస్ ఉన్న వాళ్ళకి సర్క్యులేషన్ వెళ్ళదు. అందుకనే 4 ముద్దలు నోట్లో పడంగానే చూస్తూ ఉంటారు. చూసారు మీరు ఎప్పుడప్పుడు? వాళ్ళకి తెలియకుండా నిద్రపోతుంటారు. బికాజ్ ఆక్సిజన్ లెవెల్స్ లేవు, బ్లడ్ ఫ్లో సరిగా వెళ్ళట్లేదు, ఉన్న కాస్త బ్లడ్ డైజెస్ట్కి సరిపోవట్లేదు. సో ఇలాగా సో కాల్డ్ బ్లడ్లో వచ్చే చేంజెస్ వల్ల మనకు అనేక రకాల జబ్బులు, డయాబెటిక్ తీసుకోండి, బీపీ తీసుకోండి, గ్యాంగ్రీన్స్ తీసుకోండి, మెమరీ లాస్ తీసుకోండి, హైఫాల్స్ తీసుకోండి, కంటి చూపు తీసుకోండి, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజార్డర్స్. సో అలాంటి ముఖ్యమైనటువంటి రక్తనాళాలు, రక్తాన్ని శుభ్రం చేయడానికి, రక్తాన్ని పలసంగా చేయడానికి కావాల్సినటువంటి ఫోర్సెస్ మనం చాలా వాడుతుంటాం. ఎక్కువ స్ప్రిన్ ఇస్తారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, బీపీ వచ్చిన తర్వాత. సో థిన్నర్స్ అవన్నీ. కానీ మనకి ఇండియన్ మెడికేషన్లో ముఖ్యంగా ఆయుర్వేదంలో వెల్లుల్లి తెలుసు కదా మీకు? వెల్లుల్లి ఉన్నారు కదా, గార్లిక్. ఈ గార్లిక్ ఉన్నటువంటి స్మెల్, వాసన ఏదైతే ఉందో అది హైలీ ఎవాపరేషన్. ఆ స్మెల్ గబ్బుగా కొడుతుంది కదా మనకి. వెల్లుల్లి దంచితే ఏమొస్తుంది? ఒక రకమైన హెవీ ఆడ్ ఉంటుంది. ఆ స్మెల్ మెడిసిన్, గార్లిక్లో వచ్చేటువంటి స్మెల్ మెడిసిన్. అదేం చేస్తుందంటే రక్తనాళాన్ని శుభ్రం చేస్తుంది. కానీ దాన్ని నగలగొట్టకూడదు, వండకూడదు, ఏం చేయకూడదు. మరి ఏం చేయాలి? పచ్చిదాన్నే యాజ్ ఇట్ ఈజ్ మింగాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత. అలా మింగితే అది టాయిలెట్లో వెళ్ళిపోతుంది, ఇదేం అరగదు లోపల. కానీ ఈ లోపు దానిలో ఉన్న స్మెల్ బాడీకి బట్టి మనకి స్లోగా బీపీని రెగ్యులేట్ చేయడానికి ఒక 3 years 4 years కంటిన్యూగా వాడుతూ ఉంటే మీ ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది బాడీ, ఒక బీపీ అని కాదు, బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉంటే సెక్షువల్ ఎబిలిటీ బాగుంటుంది, మెమరీ ఎన్హాన్స్ బాగుంటుంది, కంటి చూపు బాగుంటుంది, హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది, ఓవరాల్ స్ట్రెంగ్త్ విల్ బీ ఇంక్రీస్డ్. సో అయితే మనం అప్పుడు ముందు జాగ్రత్తగా ఏది వాడంగా. హలో ఫాస్ట్ గారు, మీ పేరు? సో మీకు మొహం నల్లబడుతున్నప్పుడే మీరు అర్థం చేసుకొని జాగ్రత్త తీసుకుంటే మీ మొహం ఇంత నల్లబడేది కాదు. నార్మల్గా ఒరిజినల్ స్కిన్ వేరు, ఇప్పుడున్న స్కిన్ వేరు. డూ యూ అగ్రీ? బిఫోర్ 15 years సంథింగ్ లైక్, ఒక 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్కిన్ వేరు ఫేస్ మీద, ఈరోజు మీకు ఇప్పుడు ఉన్నది వేరు. ఆ చిన్న మార్పులు మనం గమనించాం కొంపలు మునిగిపోయేదాకా, అంటే కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేదాకా మనం శరీరాన్ని ఇక నడపలేము అన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. దానికి ముందు మనకి దాని మీద అవగాహన పెట్టాం, దాని మీద టైం పెట్టాం. ఇట్స్ కామన్ మన లైఫ్లో మనకున్న బిజినెస్ అది. నా
ఇండియాలో ఇంకా అశ్వగంధ లాంటి రూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ ఆర్ ఔషధాహారం అంటాం వీటిని. ఆహారంలో 2 రకాలు ఉన్నాయి, ఎనర్జీ ఫుడ్ అండ్ మెడిసినల్ ఫుడ్. ఎనర్జీ ఫుడ్ అంటే ఏంటి? సో కాల్డ్ ప్రోటీన్, వైటమిన్స్, ఇవన్నీ కూడా ఎనర్జీ ఫుడ్. మరి మెడిసినల్ ఫుడ్ అంటే అందులో వేసే మసాలా, దాల్చిన చెక్క, అల్లం, ఇవన్నీ కూడా హీలింగ్ మెడిసిన్ అంటాం. హీలింగ్ ఫుడ్ అవి ఎంత మోతాదులో పడాలో అంత మోతాదులో పడాలి, కానీ ఎక్కువ తక్కువ పడకూడదు. మనం ఏం చేసాం ఇప్పుడు అన్నింటినీ ఆ మెడిసినల్ వాల్యూస్ అన్నీ కలిపి మసాలా అన్నాం. సో కాల్డ్ మసాలా. అది అప్పుడప్పుడు బిర్యానీ కోసం వాడుతుంటాం తప్ప దాని వాల్యూస్, దాన్ని ఏ విధంగా వాడాలి, వీ డోంట్ మైండ్ మచ్. సో ఇలాంటి దాన్ని ఇప్పుడున్నటువంటి పీక్ లెవెల్లో చాలామందికి డయాబెటిక్ వచ్చి కాళ్ళకు పుండ్లు పడి తగ్గట్లేదు, కొంతమందికి స్ట్రోక్స్ వస్తున్నాయి, కొంతమందికి బ్రెయిన్ హ్యామర్స్ వస్తున్నాయి, కొంతమందికి బీపీ వచ్చి విపరీతమైన రిస్క్లో పడుతున్నాం. వీళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ కోసం మనకు అశ్వగంధ లాంటి వేరేదైతే ఉందో వినే ఉంటారు మీరు. అశ్వగంధ అంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్ ప్లాంట్, రూట్. అది ఆ రూట్లో మెడిసిన్ వాల్యూ ఉంటాయి. అది మనకి ఇండియాలో దొరికేటువంటి ప్లాంట్. దానికంటే 1000 times బెటర్ ఉన్నటువంటి ఒక ప్లాంట్, దాన్ని రెడ్ జింగ్సింగ్ అంటాం. రెడ్ జింగ్సింగ్ ఇదేం చేస్తుందంటే, మనం 10-15 ఏళ్ళ నుంచి మనం బీపీతో సఫర్ అవుతున్నా, గ్యాంగ్రీన్తో సఫర్ అవుతున్నా, డయాబెటిక్తో సఫర్ అవుతున్నా, ఏ రక్తనాళాలు అయితే బూడిపోయినాయో, ఏ రక్తం అయితే చెక్కబడిందో, ఈ రెండింటిని విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ మంత్లో, ఎంతసేపు ఒక 10 years నుంచి పేరుకుపోయినటువంటి సిస్టమ్ని 1 monthలో రెగ్యులేట్ చేసి మళ్ళీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. గ్యాంగ్రీన్, పుండు తగ్గదనుకుంటే కూడా తగ్గిపోతుంది. రక్తనాళాల ప్రశ్న లేదు, వైరకస్ వెయిన్స్ వచ్చినాయి, దాన్ని కూడా హీల్ చేస్తుంది. ఎలాగ విత్ మనం మెడికేషన్తో పాటు తీసుకోవాలి దాన్ని. సో కొన్ని మనం వీరు ఒక ఫాస్టర్ గారికి తీసుకెళ్ళి ఆయనకి గ్యాంగ్రీన్ వచ్చేసి కాళ్ళు తీసేయాల్సిన స్థాయిలో ఉంటే తీసుకెళ్ళారు బహుశా ఆయన పేరు అది. సో ఈ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఏసన్న గారు వారి యొక్క సాక్ష్యం గొప్పది, వారి జీవితం గొప్పది. వారు అయితే ట్యాబ్లెట్స్ వేసుకోలేదు, ఏ ట్యాబ్లెట్స్ లేకుండా చాలా మంచి గొప్ప విశ్వాస ఆయన పోతూ ముగ్గురిని జెమ్స్ లాంటి సేవకులను తయారు చేసి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. మరి ఆయన తర్వాత చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చిన సాధనాలు ఇవి. ఈ సాధనాలను మనం ఉపయోగించుకొని ఆరోగ్యం తెచ్చుకొని ఇంకా దేవుని పరిచర్లో వాడబడాలని నేను కోరుకుంటున్నాను ఈ సమయాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో వెన్ ఐ రెడ్ బైబుల్ ఇన్ Vatican City, there is something called manna, which is the food of gods, right? So అందుకనే food should be your medicine, not medicine should be your food. సో ఇవాళ రేపు మనం భోజనాన్ని, ఆహారమే మనకు ఔషధంగా పనిచేయాల్సింది పోగొట్టి, భోజనానికి ముందు ఒకటి, భోజనం తర్వాత ఒకటి వేసుకొని బతకలేని స్థితికి వచ్చారు. ఏంటి? డ్రగ్, మెడిసిన్స్. సో ఫుడ్లో న్యూట్రియంట్స్ తగ్గిపోతే, ఫుడ్లో క్వాలిటీ తగ్గిపోతే ఇక డ్రగ్తోనే మనం బతకాలి, రైట్? సో అలాంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి మన దగ్గర సొల్యూషన్ ఉంది. సో లైక్ వీటన్నిటినీ లైఫ్ స్టైల్ డీజనరేటివ్ డిజార్డర్స్ అంటాం. కీళ్ళు అరిగిపోవడం, మెడలు అరిగిపోవడం, క్యాన్సర్ రావడం, లేకపోతే బీపీ రావడం, షుగర్ రావడం, ఇవన్నీ ఒక రోజులో వచ్చినాయి కాదు. స్టెప్ బై లాస్ట్ 10 years 15 years నుంచి మీకున్న లైఫ్ స్టైల్, మీకున్న ఒత్తిడి, మీకున్న ప్రాబ్లమ్స్, వీటన్నిటిని బట్టి మీకున్న జబ్బులు వస్తూ ఉంటాయి. సో ఎంతమందికి షుగర్ గురించి కొంచెం తెలుసుకుందామని ఉంది? షుగర్ మోస్ట్ అన్వాంటెడ్ డిసీజ్. సో మనందరికి ఇష్టం లేదు, కానీ మన పర్మిషన్ దానికి అవసరం లేదు. మన ఒంట్లో జరపడానికి మన పర్మిషన్ దానికి అవసరం లేదు, దాని ఇష్టం వచ్చినప్పుడు దొరకబడి వేస్తాం, రైట్? సో షుగర్ మంచిదా చెడ్డదా? సో మీరు ఇంటరాక్ట్ అయితే సబ్జెక్టు చాలా బాగుంటుంది. షుగర్ మంచిదా? మంచిదనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ప్లీజ్, రైజ్ యువర్ హ్యాండ్స్. పోనీ చెడ్డదనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తు. దేనికో దానికి ఎత్తాల్సిందే కంపల్సరీ. సో చెడ్డదనే వాళ్ళు చేతులు ఎత్తండి. పాల్జీ, సో కౌంట్ దెమ్. చెడ్డదనే వాళ్ళు ఎంతమంది చేతులు? షుగర్ చెడ్డది, వెరీ గుడ్. సగం ఎత్తారంటే 2 కోట్లు ఎత్తామనేంటి? అట్లా కాదు, ఒకదానికి వేయాలి. సో చెడ్డది, షుగర్ చెడ్డది. ప్లీజ్ పాల్గారు, మీకు ఇక్కడ అవసరం వచ్చింది, పని వచ్చింది, యూ హ్యావ్ వర్క్ హియర్. సో షుగర్ గురించి మీరు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే యు ఆర్ ప్రీ డయాబెటిక్, రైట్? షుగర్ మంచిదా చెడ్డదానికి క్వశ్చన్ వేసాను. మీరు నిలబడండి, వెయిట్ ఎక్కువ ఉన్నారు, నిలబడలేకపోతున్నారా? రైట్.
దాన్ని కూడా కోసేద్దాంలే. షుగరు మంచిదా చెడ్డదా క్వశ్చన్ మార్క్. సో చెడ్డదనే వాళ్ళు కొంతమంది చేయెత్తారు, కౌంట్ చేయండి. చెడ్డది చేయెత్తారు, వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ మంచిదేనేనా? సో షుగరు మంచిదే, షుగరు మంచిదే, అందరికి ఉండాల్సిందే. అయితే ఇర్రెగ్యులర్గా ఉండకూడదు. ఇర్రెగ్యులర్గా అంటే సపోజ్ ఈ ఫ్యాన్ దేంతో తిరుగుతుంది? కరెంట్. సో ఎన్ని వాట్స్తో తిరుగుతుంది అది? ఎవరైనా ఎలక్ట్రీషియన్ ఉన్నారు ఇక్కడ? 230 వాట్స్. 230 వాట్స్ వస్తే ప్రాపర్గా ఫ్యాన్ తిరుగుతుంది. దాని ఉన్న కాయలు కూడా బాగానే పనిచేస్తుంది. ఏసీ, ఫ్రిడ్జ్ అన్నీ పనిచేస్తాయి, రైట్? సో కరెంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? 300 వాట్స్ వచ్చింది, ఫ్యాన్ ఎగిరిపోతుంది, ఈ మైక్ కూడా వెలిగిపోతుంది. కొన్ని తక్కువ వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఏవి సక్రమంగా పనిచేయవు. మన శరీరంలో షుగర్ యొక్క పని సేమ్. బయట కరెంటు పని ఎలాంటిదో ఒక ఎనర్జీ. కరెంట్ అనేది ఏంటి? ఇట్స్ ఎనర్జీ. మన బాడీలో కూడా ఎనర్జీ ఉండాలి అంటే షుగర్ ఉండాల్సిందే, షుగరు ఉండవలసిందే. అయితే మినిమం 90 యూనిట్స్, మ్యాక్సిమం 130 యూనిట్స్ ఈ మధ్యలో ఫ్లక్చువేట్ అవ్వాలి. ఈ మధ్యలో ఫ్లక్చువేట్ అవ్వాలి. 200, 300 వచ్చేసింది అనుకో, షుగర్ పెరిగిపోయింది అనుకోండి, ఆర్గాన్స్కి వెళ్ళడం. మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. ఎందుకు షుగర్ అలా రెగ్యులేట్ అవ్వాలి అంటే, షుగర్ ఎందుకు రెగ్యులేట్ అవ్వాలి అంటే, మన కళ్ళు ఉన్నాయా, ఇవి బల్బులు లాంటివి. బల్బులకి 230 వాట్స్ వస్తే బల్బులు బాగా వెలుగుతాయి. ఎక్కువ వస్తే షుగర్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏం పోతాయి? కళ్ళు పోతున్నాయి లేదా? రెటినోపతి, కళ్ళు పోతాయి. మన సెన్సరీ ఆర్గాన్స్, ఈ ముఖంలో ఉన్నటువంటి కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, సో కాల్డ్ ఆర్గాన్స్ అన్నీ కూడా షుగర్ మీద ఆధారపడి వాటి పనితనం ఉంటుంది. షుగర్ సక్రమంగా ఉంటే అవి సక్రమంగా పనిచేస్తాయి. ఎక్కువైతే మాడిపోతాయి, తక్కువైతే పనిచేయవు. షుగర్ 50 గ్రామ్స్ ఉందనుకోండి, 50 యూనిట్స్ ఉందనుకోండి, మీ బాడీలో ఏమవుతుంది? ఎక్కడ కూర్చున్న అక్కడే కూర్చుంటారు. ఇక నిలబడినా కూడా నిలబడలేరు. ఎందుకని? 50 యూనిట్స్ సరిపోదు బాడీకి. మీ బ్రెయిన్ పని చేయాలన్నా, మీ కళ్ళు పని చేయాలన్నా 50 యూనిట్స్ ఈజ్ నాట్ ఎనఫ్. సో అందుకని లో షుగర్తో కూర్చుంటారు, లో బీపీ అంటాం వాటిని. ఎక్కువైతేనేమో పడిపోతే, తక్కువ అయితేనేమో పనిచేయదు. వా, ఇది క్లియర్? సో అయితే ఈ 230 వాట్స్ కరెంట్ మనకి హాల్లోకి రావడానికి, చర్చ్లోకి రావడానికి బయట ఒకటి ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్. ఉంటుందా లేదా? ట్రాన్స్ఫార్మర్ ప్రతి స్ట్రీట్కి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మరు దాన్ని రెగ్యులేట్ చేసి మనకు పంపిస్తుంది. ఎక్కువ తక్కువ వస్తే అది రెగ్యులేట్ చేసి మనకు పంపిస్తుంది, సప్లై చేస్తుంది. సో అప్పుడు ఈ కరెక్ట్గా పనిచేస్తుంటాయి. అట్లాగే మన శరీరంలో కూడా షుగర్ని రెగ్యులేట్ చేసేటువంటి ఒక సిస్టమ్ ఉంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ పేరు లివర్. లివర్ ఎంత హెల్దీగా ఉంటే షుగర్ని ఆ విధంగా రెగ్యులేట్ చేస్తుంది. దాని తర్వాత స్టెఫ్నీ ఒకటి ఉంది, స్టాండ్ బై ఫీజు లాంటిది. బయట ట్రాన్స్ఫార్మర్ ఉన్న ఈ కరెంట్కి ఒకటి ఫీజు ఉంటుంది కదా. ఫీజు ఎందుకని? బై మిస్టేక్ అక్కడ ఫెయిల్ అయితే ఇది సేవ్ చేస్తుంది. అట్లాగే లివర్ ఫెయిల్ అయితే ఫర్దర్ రెగ్యులేట్ చేయడం కోసం మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది. సో మన శరీరంలో మనకి డే టు డే అవసరాలను బట్టి ఎన్ని క్యాలరీస్ కావాలో దానికంటే ఎక్కువ దీన్ని నిద్రపోతున్నాం అనుకోండి. సపోజ్ ఆడవాళ్ళకి ఎన్ని కిలో క్యాలరీస్ కావాలి షుగరు ప్రతిరోజుకి? మినిమం 1500 కిలో క్యాలరీస్. ఈ సబ్జెక్ట్ అంతా మాకెందుకంటే మీ షుగర్ గురించి చెప్పేది, నాకు షుగర్ గురించి కాదు. మీ శరీరంలో కూడా కొంత క్యాలరీస్ కావాలి. అవి ఎలా వస్తున్నాయి, ఎలా పోతున్నాయి కూడా కొంత బ్యాలెన్స్ కావాలి. 1500 కిలో క్యాలరీస్ మినిమం కావాలి. మగవాళ్ళకి 1800 కిలో క్యాలరీస్ మినిమం కావాలి. కానీ మనం తినే ఫుడ్ సోకాళ్ళు బిర్యానీయో, చపాతీయో, పుల్కానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ మనిషి భారతదేశంలో 3000 కిలో క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటున్నాడు లేడు. అందరూ అబౌవ్ 3000, 4000, 5000. ఒకసారి బిర్యానీ చేసామనుకోండి, గట్టిగా 3000 కిలో క్యాలరీస్ ఉంటుంది ఒక పూటకే. ఫంక్షన్లు ఉన్నాయనుకోండి, మంచి స్వీట్, ఐస్ క్రీమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదొక 4000 కిలో క్యాలరీస్. అంటే మన శరీరంలో మనం ఖర్చు పెట్టేదానికంటే మనం నింపే షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది బాడీ వాడుకోలేక పొట్ట రూపంలో స్టోర్ చేస్తుంది. ఎలాగా? పొట్ట రూపంలో స్టోర్ చేస్తుంది. పొట్ట కూడా బాగా పెరిగిపోయింది, ఇంకా ఖాళీ లేదు. ఇక్కడ ఏం చేస్తుంది? వెనక పంపుతుంది.
అక్కడ కూడా ఖాళీ లేదు, ఇక టైప్ 2 డయాబెటిక్ వస్తుంది. ఇక చాలు, చాలా ఎక్కువైపోయింది, డ్యామ్ పగిలిపోతుంది, ఇక అవుట్లెట్ పెట్టాలి. అవుట్లెట్ పెట్టాలంటే షుగర్ రావాలి. షుగర్ వచ్చి దాని అంతటా అదే చేస్తుంది మనిషి. మీరు చూసారా, బాగా లావుగా ఉండేవాళ్ళు సడన్గా తగ్గడం మొదలవుతారు, నెలకు 5-6 కేజీలు వాటి అంతటా వాళ్ళే. దట్ ఈస్ కాల్డ్ టైప్ 2 డయాబెటిక్. అమ్మ ఏదో తగ్గుతున్నాను హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఐడెంటిఫై అవుతుంది, ఓ షుగర్ వచ్చిందని. సో ఇదంతా కూడా ఇర్రెగ్యులారిటీని బట్టి వస్తుంది. సో ఓవరాల్గా ఈ డయాబెటిక్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయాలంటే ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ కాన్సన్ట్రేట్ చేయటం ఏంటంటే ఆహారాన్ని సరిగా అరిగే టైంలో తినాలి. ఏ టైంలో? అరిగే టైంలో. మురిగితే గ్యాస్, మురిగితే గ్యాస్. ఈ అరిగే టైంలో ఎందుకు చెప్తున్నా అంటే, నేను మెడిసిన్ కంటే మోస్ట్ వాల్యుబుల్ మన లైఫ్ స్టైల్. మెడిసిన్ కంటే విలువైంది, ఖర్చు అయింది, ఖర్చు లేని పని మన అలవాట్లు. ఉదయం 8:30 లోపు ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తారు? వెరీ గుడ్, గివ్ దమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. ఇవ్వండి, గట్టిగానే క్లాప్స్ అని ఇవ్వండి. 8:30 లోపు తినడం వలన దే ఆర్ సేవింగ్ దేర్ లైఫ్. కారణం ఏంటంటే సూర్యరశ్మితో కలిపి మన నాభి రియాక్ట్ అయ్యి పొట్టలో ఎంజైమ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అవుతాయి సన్ రైజ్ తోటి. అది రిలీజ్ అయిన 2 అవర్స్లో మనం తినలేదనుకోండి, తినలేదు, కాఫీలో టీలో తాగాం, యాసిడ్స్ అన్ని డైల్యూట్ అయ్యి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత 9:00కో 10:00కో 11:00కో లంచ్కి ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత తినేదాన్ని బ్రంచ్ అంటాం. అటు ఇటుగా అని తిండి. అది ఈ 11 తిన్న తిండి ఏమవుతుందంటే పొట్ట లోపలికి వెళ్ళి అలా ముద్దలాగా ఉండి పార్షియల్గా సగం అరుగుతుంది. ఎలాగా? సగం, పూర్తిగా అరగదు, అది సగం అరిగి సగం మురిగిపోతుంది. అలా సగం అరిగిన ఆహారమే ఎల్డిఎల్. ఎల్డిఎల్ విన్నారా పేరు? బ్యాడ్ కొలెస్ట్రాల్, లో లిపోడైడ్స్, ట్రైగ్లిజరైడ్స్ అవే, గ్యాస్ అదే, ఆ తర్వాత గేమ్ బిగిన్ అవుతుంది. బీపీ అదే, కొలెస్ట్రాల్ అదే, హార్ట్ అటాక్ అదే. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ రీజనబుల్ హ్యాబిట్ షుడ్ కల్టివేట్ ఎనీబడి. మీకు ఏ జబ్బు ఉన్నా ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది బ్రేక్ఫాస్ట్ మీదే. బ్రేక్ఫాస్ట్ నేను టైం మీద తింటున్నానా లేదా? ఇది తినకపోతే మీ జబ్బు మీరే కొనుక్కు తెచ్చుకుంటున్నట్టు. బ్యాంకులో బాగా దాచుకోండి, ఒక 10 లక్షలు ఎప్పుడైనా అవసరం అవుతాయి. ఎప్పుడైనా రావచ్చు స్ట్రోకు, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ వీ హ్యావ్ టు హ్యావ్. నా ఫుడ్ దగ్గర తీస్తాం. ఆ తర్వాత ఆల్రెడీ డ్యామేజ్ అయింది, నేను ఏం చేయాలి సార్? నాకు బీపీ రాకముందు చెప్పొచ్చు కదా సార్ ఈ విషయం అన్నారు అనుకోండి, సార్ ఇప్పుడేం చేయాలో చెప్పాలి తప్ప బీపీ ముందు రాను మీరు నేను గెలవలేదు కదా. దట్స్ నాట్ మై ఇష్యూ, రైట్? సో ఫస్ట్ మీరు రెగ్యులేట్ చేయాలంటే, ఏ ప్రాబ్లం ఉన్నా ముందు బాగుపడాలి అంటే బ్రేక్ఫాస్ట్ దగ్గర మొదలుపెట్టాలి. ఆ తర్వాత మెడిసిన్ కానీ సపోర్ట్ కానీ మిగతా అన్నీ కూడా తర్వాత. బ్రేక్ఫాస్ట్ మాత్రం టైం చేయాలి. రీజన్ ఎందుకు చెప్పాను? ఆహారం ప్రాపర్గా అరిగి న్యూట్రియంట్స్ అన్నీ డైల్యూట్ అయ్యి మనకి బ్లడ్లో కలిసి ఆర్గాన్కి చేరుకుంటే ఈ ఆర్గాన్స్ అన్నీ ప్రాపర్గా పనిచేస్తాయి. వీటికి సరిగా పంపకుండా మీరు ఏ 9:00కో 10:00కో తిన్న తర్వాత తినదరక్క గ్యాస్ బాగా దన్నితే ఎలా పనిచేస్తాయి? ఎలా పనిచేస్తాయి ఇవి? కోపం, ఎవడు కదిలిచ్చినా తాసుబావడాలు ఎత్తుంటాడు, ఎవరు కదిలిరండి. సో మీ పొట్ట ప్రశాంతంగా ఉంటే మీరు దేవుడిలాగా కనపడతారు. పొట్ట ప్రశాంతంగా లేకపోతే సైతంలాగా కనపడతారు. నో డౌట్ అబౌట్ ఇట్. నేనేం చెప్పడం కదా, మీరు చూడండి బయట. నౌ ఇది అయిపోయిన తర్వాత ఇంకా సో కాల్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి ఏం సొల్యూషన్ చేయాలి? సృష్టిలో మనకి ఎలాంటివి ఉన్నాయి, అలాంటివి ఎక్కడెక్కడ తయారవుతాయి, ఇవన్నీ రిసోర్స్ ప్రాసెస్లో మనం మీకు మంచి సొల్యూషన్ ఇవ్వచ్చు. అట్లాగే మన దగ్గర అనేక రకాల కేటగిరీస్ ఉన్నాయి. కొన్నిటి గురించి నేను చెప్పాలనుకున్నాను. అందులో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినటువంటి రెడ్ జింక్సింగ్, బ్లడ్ విస్కసిటీ, మనకి సో కాల్డ్ లైఫ్ స్టైల్ వల్ల పాడైన తర్వాత వచ్చేటువంటి ఇది. మీరు ఒకసారి రండి ఫస్టర్గా ఇక్కడ రండి. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, విజిబుల్, నేను చెప్పింది భవిష్యత్తులో మీకు జరిగినప్పుడు ఐ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఆన్ దట్. అవునా కదా? సో మీరు ఒకసారి మాస్క్ తీయండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ షర్ట్ ఇక్కడ బటన్ తీస్తారా? సో వీరి షోల్డర్ నేను చూడలేదు ఇంతకుముందు, కానీ ఈ షోల్డర్కి ఫేస్కి ఎంత డిఫరెన్స్ ఉంది? అందరికీ తేడా ఉంటుంది, కానీ ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ. డూ యూ అగ్రీ? సార్ డోంట్ మైండ్, పర్సనల్గా తీసుకోవద్దు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఈయనకి సన్ స్ట్రోక్ చాలా ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. మనందరూ కూడా డ్యామేజ్ చేస్తుంది, కానీ మన రికవరీ పర్సంటేజ్ ఎక్కువ, వీరికి రికవరీ పర్సంటేజ్ తక్కువ.
సో ఈ ఫేస్ మళ్ళీ ఈ షోల్డర్ కలర్లో నెక్స్ట్ 2 months 3 monthsలో మనం తెప్పిస్తే ఇంటర్నల్ కూడా హెల్త్ బాగున్నట్టు, ఎక్స్టర్నల్ కూడా బ్యూటీ స్టార్ట్ అయినట్టు. యూ అగ్రీ? సో ఇది మనం స్టార్ట్ చేయబోయే ముందు క్లియర్గా ఒక వీడియో తీసుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెరీ ఇంపార్టెంట్. రైట్ నౌ ఐఎమ్ 52 years now. I served in Indian Navy more than 12 years and 99లో మన గోదావరి రివర్ అంతా స్విమ్ చేశాను నేను. మోర్ దాన్ 660 kilometers సీలేరు దగ్గర నుంచి భద్రాచలం, ధవళేశ్వరం, యానం, వైజాగ్, అక్కడ దాకా. ఎందుకు చెప్తున్నానంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 50 మనిషి ఆరోగ్యంగా 1 year బతికితే 5 సంవత్సరాలు బతికినట్టు లెక్క. 1 year ఈజ్ ఈక్వల్ టు 5 years హెల్దీగా. సో ప్రాబ్లం రూట్ కాజ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం సొల్యూషన్ స్టార్ట్ చేస్తే హెల్దీగా బతకొచ్చు, మనిషి చాలా హ్యాండ్సమ్ కూడా బతకొచ్చు. ఎందుకు హెల్దీగా బతకాలండి? చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో కాల్డ్ ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో స్ట్రగుల్స్ పడి ఈ స్థాయి దాకా వచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ చాలా వాల్యుబుల్, వాళ్ళకున్నటువంటి అనుభవం చాలా గొప్పది. కానీ ఈ అనుభవం మిగతా సొసైటీకి ఉపయోగపడాలి, ఫాలోవర్స్కి ఉపయోగపడాలి అంటే ఈ శరీరం కూడా కోఆపరేట్ చేయాలి. ఒప్పుకుంటారు లేదు? ఈ శరీరం కోఆపరేట్ చేయాలంటే అందులో ఉన్నటువంటి బ్లడ్ హెల్దీగా ఉండాలి, ఆర్గాన్స్ హెల్దీగా ఉండాలి, తిన్న ఆహారం సరిగా అరగాలి, న్యూట్రియంట్స్ సరిగా ఉండాలి, మనం బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బ్రెయిన్కి వాల్యూ ఉంటుంది. అదర్వైజ్ మీరు చూడండి ఎంత హైలీ ప్రొఫైల్ ఉంది, కొంచెం బెటర్ అయితే ఈజ్ నో మోర్ వ్యాలిడ్. సో అందుకని శరీరానికి కొంచెం టైం ఇవ్వండి, బ్రేక్ఫాస్ట్కి టైం తినండి. మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక స్టెప్ బై స్టెప్ 1 by 1 మీరు కలిసి, లేకపోతే మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా కలిస్తే ఒక 2 minutes నేను టైం స్పెండ్ చేస్తాను, మీరు మాట్లాడవచ్చు. ఆ తర్వాత మిగతా ప్రోగ్రామ్ అంతా ఏమైనా ఉంటే కూడా పర్సనల్గా మనం ఒకసారి హైదరాబాద్ వస్తే లేదా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ పెడదాం. సో ప్రస్తుతానికి ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం మనం ఎంగేజ్ చేద్దాం. ఒక 4-5 బాగుపడ్డ తర్వాత హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈజ్ వాట్ మన తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. మీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షేర్ చేసుకోవచ్చు పర్సనల్గా కానీ ఏదున్నా. డాక్టర్ గారు మంచి అనుభవం కలిగిన వ్యక్తి, బార్డర్లో ఇతర దేశస్తులతో పోరాడాడు, మంచి సైనికుడిగా పేరు తెచ్చుకున్నాడు, రికార్డు సృష్టించాడు. 660 kilometers గోదావరిలో ఈది 52 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకి 10 మైనస్ చేస్తే నా వయసు, నేను ఎట్టున్నాను ఆయన ఎట్టున్నాడు చూడండి. నేను 42 ఆయన 52. అంటే మనకున్న పరిస్థితుల వలన, మనం తినే ఆహారం వలన ఎలా తయారవుతున్నామో, మన జీవితం ఎలా అవుతుందో చూడగలిగితే, మనం ఒకసారి గమనిస్తే ఆరోగ్యాన్ని సరి చేసుకోగలుగుతాం. దేవుడిచ్చిన సోర్స్ని వాడుకుందాం. ద్రవ్యం అవుతుంది, సోర్స్ తీసుకోవాలంటే అది. స్థానిక పాస్టర్ గారు సైమన్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాము. నేను ప్రార్థన చేసిన తర్వాత మన స్థానిక ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఆశీర్వాదాలు ఇస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రజల నెమ్మదికై మీరు చేసే కార్యాలు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి నాయన. ఏ విధము చేతనైనా సరే ఈ దినమున మనిషి యొక్క బాడీలో ఉన్నటువంటి బలహీనత ఏమిటో ప్రియులు డాక్టర్ గారి ద్వారా చాలా వివరంగా తేటగా మీరు మాకు తెలియచేస్తున్నారు. రక్తమే ప్రధానమైనదని, ఆ రక్తంలో వచ్చే మార్పు వలన శరీరంలో బలహీనతలు కలుగుతాయని తెలియచేస్తున్నారు. మరి మీ వాక్యం ద్వారా మేము గ్రహించినది కూడా మీది అమూల్యమైన రక్తమని, నిష్కలంకమైన రక్తమని దేవా తేటగా
అపోస్తలుడు పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు. విమోచన కలిగితే, స్వస్థత కలిగితే నీ రక్తము ద్వారానే మేము విమోచింపబడి స్వస్థపరచబడతామని తేటగా వివరించిన రీతిగా తండ్రి, రక్తములో ఉన్నటువంటి నా ప్రభ ఈ విలువను ఈ దినమున నీ దాసుల ద్వారా మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు. మా యేసయ్య, ఆకాశమునకు భూమికి మధ్యలో మీరు వేలాడి దేవా, మీ రక్తము చేత ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రపరిచి మీ సొంత రక్తము చేత మమ్మల్ని సంపాదించుకొనుచున్న మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియులు నా ప్రభా, డాక్టర్ గారు మరియు పాస్టర్ గారి కుమారులు, ఆ తర్వాత కొరియా నుంచి వచ్చిన సహోదరులు బాధ్యత కలిగి, భారము కలిగి ఈ నల్గొండను ప్రేమించి నల్లగొండలో ఉన్న దైవ సేవకులకు, బలహీనులైన వారికి అందరికీ ఒక మేలుకొల్పును కలుగు చేసేలాగా మీరు ఇచ్చినటువంటి చక్కటి మాటలను బట్టి మీ స్తోత్రములు అయ్యా. ఈ మాటలు ప్రభు ప్రతి ఒక్కరికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మలచండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్టుకు ప్రోత్సాహమును కలుగు చేసిన పాస్టర్ డేవిడ్ అజయ్ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. దేవా, వారు ఈ ప్రాంతమును, ఈ మందిరమును ఎన్నుకొని ఇక్కడ ఈ విధంగా వివరాలు తెలియచేటుకు సహకరించుండగా మరి వారిని, వారికి ఇచ్చిన పరిచర్యను, అలాగే మా సహవాసాన్ని, మా సహవాస పెద్దలను, సంఘ కాపరులను మీరు ఆశీర్వదించండి. ఈ దినపు ఈ విషయాలను నేర్చుకున్నట్టు ద్వారా గొప్ప మేలు ప్రతి ఒక్కరు పొందుకున్నట్టుకు సహాయం చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఈ విధంగా అనేక ప్రాంతాలలో రక్తమును గూర్చినటువంటి సాక్ష్యమును చెప్పగలిగే కృపను దేవా మీకు సంపూర్ణముగా సమృద్ధిగా దయచేయమని, నీ రక్తపు కోటలో మమ్మల్ని భద్రపరచండి. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, వారని కిరీటము కొరకు సిద్ధపడటకు శక్తినిచ్చేటువంటి ఈ రక్తమును ప్రతి ఒక్కరిలో మీరు నింపి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి మీకు మహిమ తెచ్చుకోమని మరొక్కసారి మా మధ్యకు వచ్చిన డాక్టర్ గారిని, అలాగే మరి పాస్టర్ గారి కుమారులను, కొరియా నుంచి వచ్చిన సహోదరులను మీరు ఆశీర్వదించి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి నియమతో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాలు అడుగుదాం. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, తన ప్రియ కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సకల దీవెనలు ఆయన పరిశుద్ధ సన్నిధిలో తరల వంచిన మనందరికీ ఈరోజు హెల్త్ సెమినార్ జరిగించినటువంటి పాస్టర్ పాల్ విజయకుమార్కును, వారితో వచ్చినటువంటి డాక్టర్లకును, వారు చేస్తున్న పరిచర్య అంతటికి, చేరి ఉన్న ఈ హోసన్నా మందిర సేవకులకును, పరిచర్యకును, వారి కుమార్తెలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.